హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ముద్రగడ పద్మనాభం అందరికీ తెలిసిన వ్యక్తి. ఆయన లెగసీని మనం గనక గుర్తు చేసుకుంటే 1984లోనే ఆయన ఒక తన సామాజిక వర్గం కోసం, వెలమల కోసం, తెలగల కోసం, వీళ్ళ కోసం పోరాడిన విధానం చూస్తే యాడ్స్ ఆఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఎవరైనా అధికారం వస్తే దాన్ని వదిలిపెడతానికి కనీసం ఆలోచన కూడా చేయరు. మొన్నటికి జంతర్ మంతర్లో జరిగిన ప్రొటెస్ట్ చూడండి, వేలాది లక్షలాది మంది స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసిన ధర్మేంద్ర ప్రధాన్ అనేటువంటి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ తన పదవిని వదిలిపెడతాం కోసం చాలా కాలం పాకులాడాడు. చివరికి ఏడ్చుకుంటూ తన పదవిని వదిలిపెట్టాడు. అదే మన ఆంధ్రప్రదేశ్లో పుట్టిన లివింగ్ లెజెండ్, ఇప్పుడు స్వర్గస్థులైనటువంటి లెజెండ్ ముద్రగడ పద్మనాభం గారు మాత్రం తను ఎంపీగా ఉన్న, ఎమ్మెల్సీగా ఉన్న, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా తన పదవిని ఎప్పటికైనా కూడా వదిలేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. తన గతంలో కూడా అలాగే తన పదవిని మధ్యలోనే వదిలేసి విభేదించి పక్కకు వెళ్ళిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే అధికారాన్ని వదిలేసి ఇప్పుడు అధికారం పోతుందంటే కాళ్ళు పట్టుకొనైనా కూడా నించొని అడుక్కు తినే ఎదవలు చాలామంది ఇప్పుడు పాలిటిక్స్లో ఉన్నారు. కానీ అటువంటి చెడు రాజకీయాలకు దూరంగా తన నమ్మిన సిద్ధాంతం కోసం, తన నమ్మిన కాపుల కోసం, వెలమల కోసం ఆయన నిలబడ్డ విధానాన్ని చూస్తే హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. వారి కోసం తన పదవిని కూడా త్యాగం చేసి పోరాటంగా ఎన్నోసార్లు ఆయన బయటకు వచ్చినటువంటి ఘటనలు మనం చూసాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారంటే ముద్రగడ పద్మనాభం గారికి ఎంతో ప్రేమ, అభిమానం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయనకున్నటువంటి అభిమానం అటువంటిది. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు వ్యతిరేకంగా వెళ్ళలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మంచితనం తనకు తెలుసు కాబట్టి తను ఎంతగానో జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువగా ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని గౌరవిస్తారు కాబట్టి. అయితే రీసెంట్గా వల్లంపూడి క్రాంతి ఎవరైతే ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఉందో, ఈవిడంత దుర్మార్గురాలు నిజంగా ఎవరు ఉండరేమో అనిపించింది. ముద్రగడ పద్మనాభం గారు గతంలో వాళ్ళ భార్యకు బాగాలేక హైదరాబాదు హాస్పిటల్లో ఉంటూ వాళ్ళ కూతురు దగ్గరికి వెళ్ళి నిలబడితే 5 నిమిషాలు కూడా నా ఇంటి ముందు మీరు నుంచోవద్దు, వెళ్ళిపోండి అని తల్లిదండ్రులు, హాస్పిటల్కి వచ్చిన తల్లిదండ్రుల్ని గెంటేసినటువంటి మహా గొప్ప కూతురు ఈవిడ. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారితో తండ్రి గారు ముద్రగడ పద్మనాభం గారు ప్రయాణిస్తూ ఉంటే వ్యతిరేకంగా తిరిగి డబ్బులకు లోబడి ప్రతిపక్ష వాళ్ళకి లొంగిపోయి తండ్రికి ఎదురు బావుట ఎగరవేసి తండ్రి నమ్మిన సిద్ధాంతానికి వ్యతిరేకంగా వెళ్ళి నిలబడిన వ్యక్తి ఈవిడ క్రాంతి గారు. నిజం చెప్పాలంటే తండ్రి చనిపోయేటప్పుడు పక్కనే నుంచోవాలి. హైదరాబాద్లోనే ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా నేను కూతురునే, నన్ను కన్న తల్లిదండ్రులే హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్నారే, వెళ్ళి కలవాలే, కుటుంబమే మాది, మా కుటుంబంలో రాజకీయాలకి, కుటుంబ ప్రేమలకి తావు లేదే అని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ పైన మరణంతో పోరాడుతున్నటువంటి తండ్రిని ఒక్కసారి కూడా పలకరించలేదు ఈ క్రాంతి. అలా ముద్రగడ పద్మనాభం గారు హాస్పిటల్లో ఉన్న, వాళ్ళ భార్య హాస్పిటల్ ఉన్న, కనీసం అమ్మా నాన్న మీ ఆరోగ్యం ఎలా ఉందని అడగని ఈ క్రాంతి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఏదో మాట్లాడుతున్నారు ఆవిడ. ఎందుకు అలా మాట్లాడుతున్నారంటే, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయినప్పుడు 4 కండిషన్స్ పెట్టారు. ఏంటి అంటే, నా దేహాన్ని ఎప్పటికీ కూడా నా కూతురు క్రాంతి చూడకూడదు అంటూ వాళ్ళ కొడుక్కి చెప్పాడు. నా దేహాన్ని టచ్ చేయకూడదు, నా అంతిమయాత్రలో ఆవిడ ఉండకూడదు అని ఒక తండ్రి చెప్పాడంటే ఎంతగా ఆత్మక్షోభ కలిగిందో ఆయనది అర్థం చేసుకోండి. చనిపోయే ముందు ఆయన మళ్ళీ ఈ విషయాన్ని చెప్తూనే ఉన్నారంటే
ఈ క్రాంతి అనే కూతురు, ముద్రగడ పద్మనాభం కూతురు ఎంత టార్చర్ పెట్టిందో, ఎన్ని విధాల మానసిక శోభకు ముద్రగడ పద్మనాభం గారిని గురి చేసిందో మీరే గ్రహించాలి. కూతురు అంటే ఎంతో ప్రేమ, ఎంత ప్రేమ ఉండిద్దంటే ఆవిడ ఒక్కటే కనుక నైటు ఇక్కడ డ్రైవ్ చేసి వాళ్ళ ఇంటికి వస్తే, ఒక్కదానివి ఎందుకు వచ్చావమ్మా అల్లుడిని తీసుకోకుండా, లేదంటే నేను ఎవరినో ఒకరిని పంపించేవాడిని కదా, నువ్వు ఒక్కదానివి ఎప్పుడు రావద్దు అంటూ తండ్రిగా తను బాధపడిపోయేవాడు. నా కూతురికి ఏమైపోయిందో, నా కూతురు అని. అటువంటి తండ్రి చివరికి నా పార్థివ దేహాన్ని నా కూతురు టచ్ చేయకూడదు, చూడకూడదు, కనీసం ఆ పరిసర ప్రాంతాల్లోకి దయచేసి రానివద్దంటూ ప్రాధేయపడుతూ ప్రాణాలు వదిలేశాడు. అంటే ఎంత దారుణమైనటువంటి టార్చర్ అమ్మాయి చూపించుంటుందో అర్థం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళ తల్లిగారు కూడా క్లియర్గా రావద్దు, నా భర్త పార్థివ దేహాన్ని టచ్ చేయొద్దు, దగ్గర కూడా రావద్దంటూ తరిమేసిన సందర్భం చరిత్రలో ఇది ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇంత దారుణమైన కూతుర్లు కన్నా పద్మనాభం గారు ఆయన పడిన ఆత్మశోభ వాళ్ళ తల్లిగారు దగ్గరుండి చూశారు కాబట్టి, పద్మనాభం గారి భార్య దగ్గరుండి చూసింది కాబట్టి, ఆయన పడిన నరకాన్ని ఆవిడ కూడా అనుభవించింది కాబట్టి, కన్న కూతురైన కూడా చనిపోయిన భర్త మాట నిలబెట్టాలని ఈవెన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో లేకుండా తరిమేసినటువంటి ఘటన. ఇప్పుడు ఏడ్చుకుంటూ టీవీ దగ్గర కూర్చొని ఏడుస్తుంది, ఆ తర్వాత వేరే దగ్గర ఏడ్చింది. ఎన్ని డ్రామాలు బాగా ఆడారంటూ టీవీ ఛానల్లో న్యూస్ వస్తూనే ఉన్నాయి గత కొంతకాలంగా. నాన్నగారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకుంటుందో ఈవిడ గెస్ చేసిందంట. ఈవిడ ఎంత, ఈవిడ ఏజ్ ఎంత, ఈవిడ అనుభవం ఎంత. ఈవిడ పుట్టక ముందే ముద్రగడ పద్మనాభం గారు రాజకీయాల్లో ఒక విప్లవ నాయకుడిగా, అలా సమాజానికి, కాపు వర్గానికి సింహ స్వప్నంలా అడ్డుగా నిలబడి వాళ్ళకి కావాల్సినటువంటి రైట్స్ కోసం పోరాడిన వ్యక్తి. ఆయనకి తెలియదా? ఈవిడకి తెలిసే పిల్లిపిత్రే. నిన్నగాక మొన్న తండ్రిని వెన్నుపోటు పొడిచిన ఈమెకి తెలియదా? తెలుసదా? ఎంత దారుణం అంటే అంత దారుణం. ఆఖరి చూపు కూడా దక్కనివ్వలేదంటూ జగన్మోహన్ రెడ్డి గారిపైకి తిప్పే ప్రయత్నం చేస్తుంది చూడండి. జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళారు, తండ్రి స్థానంలో ప్రతిరోజు పరామర్శిస్తూ ఉన్నారు. నేను హాస్పిటల్కి వస్తానంటే మీ సోదరుడే వద్దన్నా రావద్దు, ఇక్కడ ఫుల్లీ హైజెనిక్ కండిషన్ ఉంది, పైగా అందరూ రోగులే ఉన్నారు, నువ్వు వస్తే ఎంతో కొంతమంది జనాలు వస్తారు, నాన్నగారికి కూడా ఆయన ఇబ్బంది పెట్టకూడదురా, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఆయన మన దగ్గరికి రావడం ఏంటి అన్నారు. అన్నా వద్దు అన్నా అని మీ అన్నగారే చెప్పారని మీ అన్నగారే స్వయంగా చెప్పారమ్మా, చెప్పారు. మీ అన్నగారు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడ్డారు. అర్థమైంది కదా నువ్వేంటో నీ బతుకేంటో. నాన్నగారిని తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు తోచేస్తున్నారా? కాపులకు అండగా నిలబడింది జగన్మోహన్ రెడ్డి అని మినిమం కూడా తెలియని సో కాల్డ్ చెత్త ప్రేమ అనేది. ఇంత దిగజారి మాట్లాడకూడదు. అంతగా ఎప్పుడో పదవుల్ని సైతం కాలి గోటిలా తీసి పడేసిన ముద్రగడ పద్మనాభరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన పేరును కూడా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకునే అంతగా వెళ్ళారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పక్కనుండి సపోర్ట్ చేస్తుంటారో, ఎంత బలంగా ఆయన్ని నమ్ముంటారో అర్థం చేసుకో. నువ్వు డబ్బులు కమ్ముడిపోయి, నువ్వు తండ్రికి వెన్నుపోటు పొడిచి, నువ్వు తల్లిదండ్రుల్ని నడి రోడ్డు మీద వదిలేసి హాస్పిటల్లో ఉంటే కనీసం చూడటానికి కూడా వెళ్లకుండా ఉండి, నువ్వు బయటకు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ నాన్నగారిని తొక్కేశారని చెప్తున్నావా? అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారిని కుటుంబం మొత్తం కలిసి తోసేయాలిగా, నిన్ను తోసినట్టు. మరి ఎందుకు తోసేయలేదు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి ఎంత దగ్గరో, ముద్రగడ పద్మనాభం గారికి ఎంత అండగా నిలిచారో వాళ్ళ కుటుంబానికి తెలుసు కాబట్టి. నీలాగా గాలి కబుర్లు చెప్పకూడదమ్మా, తప్పు. తండ్రి గారి లెగసీ, దాని గురించి మాట్లాడే హక్కు, అర్హత ఎప్పుడైతే మీ నాన్నగారు కనీసం నా శవం దగ్గర కూడా రావద్దు అని చెప్పాడో అప్పుడే పోయింది. నీ వల్ల కూడా కాదు, ఏది నీకు కనిపించాల్సిన అవసరం లేదు. అది ఆత్మకు తెలుసు, పక్కనే ఉండి లబ్ధి పొందినటువంటి వ్యక్తులకు తెలుసు. ఆఖరి చూపు కూడా నీకు దక్కనివ్వకుండా చేసింది కేవలం మీ నాన్నగారు మాత్రమేనమ్మా. ఆయన ఆఖరి కోరిక కూడా అదే. నువ్వు ఆఖరి చూపు చూడకూడదు, ఆయన తాకకూడదు, ఆయన పరిసర ప్రాంతాల్లో నీలాంటి కూతురు ఉండకూడదు. నీలాగా ఎవరైనా తండ్రికి వ్యతిరేకంగా నిలబడి తండ్రిని అపహాస్యం చేస్తూ తల్లిదండ్రుల్ని హాస్పిటల్లో ఉంటే ఒక్కసారి కూడా చూడటానికి వెళ్ళని నువ్వు, తల్లిదండ్రులు గడప దగ్గరకు వచ్చి నిలబడి అమ్మా ఇంట్లోకి వస్తామంటే అటు నుంచి అటే వెళ్ళిపోండి అని చెప్పిన నువ్వు ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి దొంగ కన్నీరు కారుస్తూ అమ్మో ఎన్ని కబుర్లు చెప్తున్నావు అమ్మా. ప్రజల పిచ్చోళ్ళ అమ్మా.
తండ్రి చివరి కోరిక తీర్చవలసిన అవసరం, భర్త చివరి కోరిక తీర్చవలసిన అవసరం, అది చివరికి కోర్టుల్లో కూడా నీ చివరి కోరిక ఏంటని ఉరిశిక్ష వేస్తారు. ఆ చివరి కోరిక ఆయన చనిపోయేటప్పుడు కోరుకుంది దుర్మార్గురాలైనటువంటి, నీచురాలైనటువంటి, తల్లిదండ్రుల్ని గడప దగ్గర నుంచి గెంటేసినటువంటి, తండ్రికి వ్యతిరేకంగా వెన్నుపోటు పొడిచి వ్యతిరేకంగా నిలబడినటువంటి, తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటే కనీసం చూడటానికి రానటువంటి ఒక చాలా నిర్దయ కలిగినటువంటి, నిరంకుశమైనటువంటి ఒక టెర్రరిస్ట్ మన మనసు కలిగినటువంటి ఒక కూతుర్ని దయచేసి ఈ సమాజం నుంచి వెలివేస్తూ, నా జీవితంలో నేను ఎప్పుడూ కూడా చనిపోయిన తర్వాత కూడా నా శవాన్ని నా పరిసర ప్రాంతాల్లో వాతావరణాన్ని కూడా కలుషితం చేయకుండా ఆ అమ్మాయిని తరిమేయాలని చెప్పింది మీ నాన్నగారు. అటువంటి గొప్ప వ్యక్తికి గొప్ప కొడుకుగా మీ అన్నగారు ఉన్నారు. కానీ నువ్వు మాత్రం పడ్డావు, గెంటివేయబడ్డావు. కర్మ రిటర్న్స్. నువ్వు చేసిన దానికి తల్లిదండ్రులపై నువ్వు చూపించినటువంటి దారుణమైనటువంటి బుద్ధికి ఇది నీకు జరిగిన జడ్జిమెంట్. అది ఒక తండ్రిగా, ఒక భర్తగా ఆయన చివరి కోరిక మీ కుటుంబ సభ్యులు తీర్చారు. ఆయన ఆత్మ చాలా ఆనందిస్తూ ఉంటుంది. మళ్ళీ నువ్వు ఆయన పేరు చెప్పిన ప్రతిసారి కూడా శోభకు గురైందేమో చూసుకోమని ప్రజలు అంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.